ఇంతటి చక్కటి ఫంక్షన్ లో ఈ అమ్మాయి ఎందుకు ఇలా తిరుగుతుందంటారు? మా లావణ్య పక్కన ఈ రష్యా అమ్మాయిలు ఎందుకున్నారు? ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర జమీందార్ గారి మనోడు గారి ఎంగేజ్మెంట్ కి మాకు ఆహ్వానం వచ్చిందండి. అదే ఫంక్షన్ లో శ్రీధర్ స్వామీజీ ఆ యువజంటను ఆశీర్వదిస్తుంటే మహదానందంగా అనిపించిందండి. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకలో పువ్వులు పళ్ళు డెకరేషన్ ఎలా ఉన్నా వెండి బిందెల అలంకారం బొమ్మల కొలువు కూడా చాలా ఆకట్టుకున్నాయంటే నమ్మండి. ముహూర్తం తంతు పూర్తవగానే ఈ యువజంటకి ఇచ్చిన గ్రాండ్ ఎంట్రీలో ఈ రష్యా కళాకారులు చేసిన లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ అయితే అదిరిపోయిందండి. మా లావణ్య గారు అయితే ఈ టెంపరీ టాటూ కనబడితే చాలు వేసుకునేదాకా వదలదు. ముఖ్యంగా గోదావరిలో బ్రాండ్ అదేనండి, పెట్టి చంపేయడం. వచ్చిన బంధువులను అయితే ఫంక్షన్ జరుగుతున్నంత సేపు ఇలా స్నాక్స్ పెట్టి సగం చంపేశారు, తర్వాత భోజనాల్లో పూర్తిగా చంపేశారు. ఎలా అంటే భోజనాల్లో వడ్డించిన ఐటమ్స్ అయితే ముందుగా పులుసు, అపోలో ఫిష్, సొరపిట్టు, సందువా చేప ఫ్రై, రొయ్యలు వేపుడు, పీతల ఫ్రై, కోడిగుడ్డు నెత్తళ్ల కర్రీ, మటన్ లో అయితే 3 రకాలు, చికెన్ లో అయితే 3 రకాల కర్రీస్, రాజుల చిట్టి ముత్యాల బిర్యానీ, ఆఖరిలో స్వచ్ఛమైన కుండ పెరుగు కూడా వడ్డించారు. డెజర్ట్స్ అయితే మాత్రం ఐస్ క్రీమ్ తో పాటు 20 రకాల పైనే ఉన్నాయండి. నేనైతే రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ లో చాలా రకాలున్నా ఈ కొబ్బరి చెప్ప ఐస్ క్రీమ్ అయితే నేను తీసుకుని తిన్నాను. ఆఖరిగా కిళ్ళితో పాటు ఇచ్చే ఈ ఫ్రూట్ సలాడ్ అయితే చాలా బాగా అలంకరించారు. నిశ్చితార్థం ఎంత ఘనంగా చేస్తే పెళ్ళెంత భారీగా చేస్తారో మరి. ఈ రష్యా అమ్మాయి అయితే వచ్చిన బంధువులందరికీ ఇలా స్కేటింగ్ చేస్తూ స్నాక్స్ డ్రింక్స్ అందజేసిందండి.